బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలు పరిష్కరించే కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు తమ సమస్యలు ఎమ్మెల్యే బలరామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన చర్యలపై ఎమ్మెల్యే బలరామకృష్ణ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి చంటిబాబు, అడ్డాల శ్రీను, బదిరెడ్డి దొర, ముక్కా రాంబాబు, దేవాన దుర్గాప్రసాద్, వాకపల్లి అప్పలరాజు, ఎర్రంశెట్టి పాలారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో NDA ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతుంది. రోజు రోజుకి ఈ యొక్క కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరిగెట్టించడంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, HRD మినిస్టర్ లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఈ రాజానగరం నియోజకవర్గంలో చాలా ప్రాజెక్టులు మనం పెట్టున్నాం. సుమారు 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతిపాదనలు ఇచ్చున్నాము. అందులో భాగంగా ఈ యొక్క కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కూడా 36 కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి చేయాలని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఒకటి తయారు చేయించి ఇక్కడ మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పురంధేశ్వరి గారికి ఏదైతే DPRతో పాటు ప్రపోజల్ ఇచ్చామో మేడం కూడా చాలా సంతోషించి ఖచ్చితంగా ఇది ప్రాసెస్ చేపిస్తాను, ఈ 36 క్రోర్స్ కూడా దీనికి సంబంధించిన ఫైళ్ళు నేను ఢిల్లీలో పెద్దలతో మాట్లాడి అక్కడ కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా ప్రసాద్ స్కీమ్ ద్వారా కానీ లేదా టూరిజం స్కీమ్లో కానీ ఏదో స్కీమ్లో పెట్టి ఖచ్చితంగా మాత్రం ఈ టెంపుల్ని మనం అభివృద్ధి చేద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం కూడా ఈ యొక్క కేంద్ర ఈ యొక్క పర్యాటక శాఖ మంత్రివర్యులను కూడా పురంధేశ్వరి మేడం కలిసి వారికి వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. వారు సానుకూలంగా స్పందించారు. ఈ రోజున ఖచ్చితంగా అది కార్యరూపం దాల్చనుంది. ఖచ్చితంగా అది త్వరలో అది మన ముందుకు రాబోతుంది. అదేవిధంగా చూస్తే పురుషోత్తపట్నం ఇప్పుడే ఒక లెటర్ వచ్చింది CCLA నుంచి. పురుషోత్తపట్నం ప్రాజెక్టు కూడా త్వరలో మేము క్లియర్ చేస్తామని చెప్పేసి ఒక లెటర్ పంపించడం జరిగింది. దాని మీద ఏదైతే ఈ యొక్క పురుషోత్తపట్నం సంబంధించినటువంటి భూముల పరిహార నిమిత్తం 6% ఇంట్రెస్ట్తో ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతిపాదన తయారు చేసింది. మొత్తం 24 లక్షల రూపాయలు కొంత భూమి, 28 లక్షల రూపాయలు కొంత భూమి అప్పుడు మాట్లాడారు. ఇది మొత్తం అంతా కలిసి ఈ రోజుని తొందరలో ఈ బడ్జెట్లో పెట్టి రిలీజ్ చేసేస్తామని చెప్తున్నారు. దీనికి గాను పురుషోత్తపట్నం వచ్చేసరికి మనకి 7 ఎకరాలు ఉంది. అంటే ఊరు వైజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇందులో కంప్లీట్గా రిపోర్ట్ ఇచ్చి 29,89,82,416 రూపాయలు 6% ఇంట్రెస్ట్తో కాంపన్సేషన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రపోజల్ రెడీ చేసింది. ఈ త్వరలో బడ్జెట్లో నుంచి రిలీజ్ చేస్తారు. అదేవిధంగా చూస్తే ఈరోజు ఇంకొక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇంకో లెటర్ పంపించారు. ఆ భూముల మీద కూడా ఎంక్వైరీ చేసింది ఏదైతే ఉందో విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా వాళ్ళ రిపోర్ట్ అనేది కూడా కంప్లీట్గా తయారు చేయడం జరిగింది. ఇందులో కూడా గతంలో కూడా కొంతమంది ఇక్కడ పెద్దలు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ కూడా కేసులు వేశారు. అందులో కేసులు కానీ చూస్తే అడపా శ్రీనివాసరావు గారు ఒక ఆయన కేసు వేశారు. అది తర్వాత కంటూరు రామ్మోహన్ రావు గారు అని చెప్పి ఒక ఆయన కేసు వేశారు. నాగా రమేష్ గారు ఒక ఆయన కేసు వేశారు. మఠపర్తి వెంకయ్యమ్మ గారు అని చెప్పి ఒక ఆయన కేసు వేశారు. వీళ్ళందరూ కూడా కోర్టులో ఉన్న కేసులని కూడా వాళ్ళు పరిశీలించారు. అందులో వీళ్ళు పెట్టిన ఎవిడెన్సులు చూశారు, అలాగే ఎంక్వైరీ చూశారు. ఇదంతా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు దీని మీద ప్రభుత్వానికి నష్టం వచ్చినట్లుగా వీళ్ళు ప్రాథమికంగా తయారు చేశారు. ఇది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం, ఖచ్చితంగా దీని మీద న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు CCLA నుంచి కూడా లెటర్ నాకు పంపించడం జరిగింది.